అందరికీ గృహలక్ష్మిగా తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు ఫీనిక్స్ మాల్లో ఉన్న రాజధాని రెస్టారెంట్ని చూపించబోతున్నాను. అక్కడ స్పెషల్ ఏంటంటే ఆమ్లీషియస్ మ్యాంగో థాలీ. చూస్తేనే మీకు నోరు ఊరుతోంది కదా ప్లేట్ని చూడగానే. యాక్చువల్గా ఈ మ్యాంగో స్పెషల్ మీల్స్ తినడానికి హల్లీమనీకి వెళ్దాం అనుకున్నాం. బట్ కొద్దిగా చేంజ్ అయ్యి మా ప్లాన్ మేము ఫీనిక్స్ మాల్లో ఉన్న రాజధానికి వచ్చాం. సో రాజధాని అయితే మాత్రం ఫుల్ జనాలతోటి బిజీగా ఉన్నట్టుంది. లోపలంతా కూడా ఫుల్గా ఉన్నారు. సో మమ్మల్ని ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. ఈ వెయిటింగ్ టైంలో ఎందుకు మనం ఖాళీగా ఉండడం అని ఆ పక్కన కరాచీ బేకరీని అలాగే ఫుడ్ కోర్ట్ని ఇలాగంతా కూడా కొద్దిగా వీడియో చేస్తూ ఉన్నానమాట మీ అందరికి చూపించడం కోసం. సో ఫుల్ ఫుడ్ కోర్ట్ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంది జనాలతోటి. అండ్ కొంచెం టైం అయిన తర్వాత మనకి కాల్ వచ్చింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. అంటే ముందే మనం అక్కడ ఒక అతను ఉంటారు, ఆయన కనుక చెప్తే మనం ఎంతమంది ఏంటి అనేది చూసుకొని ఆయన లోపల కనుక టేబుల్ ఖాళీ అయితే మనల్ని పంపిస్తారనమాట. సో ఇప్పుడు ఖాళీ అయినట్టుంది. సో ఒకసారి మమ్మల్ని రమ్మన్నారు లోపలికి. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రండి. అండ్ సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపల ఒక మ్యాంగో ఆకారంలో ఒక షేప్లో అనమాట ఒక బలూన్ లాంటిది ఏదో పెట్టారు, అంటే సింబాలిక్గా ఉండడానికి. మనం వెళ్ళేప్పటికే మన టేబుల్ సిద్ధంగా ఉంటుంది. ఇలా ప్లేట్లతోటి చిన్న చిన్న కటోరీలతోటి పెట్టేసి అండ్ మనం వెళ్ళగానే హ్యాండ్ వాష్ కూడా ఇస్తారు. అదైతే మాత్రం నాకు భలే నచ్చేసింది. అంత రాయల్ స్టైల్లో ఉందన్నమాట. ఇలా పొయ్యడం చూస్తున్నారు కదా అది. సో ఆ తర్వాత ఒక్కొక్క ఐటమ్ అలా వస్తూనే ఉంటుంది. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ లాగా 3 చట్నీలు పెట్టేశారు. తర్వాత దాల్ బాటీ చూర్మా సర్వ్ చేశారు ఫస్ట్. దాంతోపాటు మంచిగా అలా నెయ్యి అలా పోసేశారు. అండ్ ఒక్కొక్క కటోరీ అలా ఫిల్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ తీసుకొచ్చింది వచ్చి దైవడ, సో పెరుగువడ, అండ్ తర్వాత పాపడ్స్ అని, వాట్ ఈస్ దట్, సమోసా అని. సమోసా ఏంటంటే ఇక్కడ ఆమ్ పాపడ్ సమోసా అంట అది. తర్వాత డోక్లా పెట్టారు, అది కూడా మ్యాంగో అంట. సో దాని తర్వాత వచ్చి మ్యాంగో ఫెజిటో అంట, అది పెట్టారు. ఆమ్ పన్నా ఇచ్చారు. తర్వాత ఆమ్కి లాంజీ అంట. ఆ తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మనం తినాలే కానీ ఈ థాలీ వచ్చి అన్లిమిటెడ్, అంటే మీకు ఎంత కావాలంటే అంత తినొచ్చు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న గ్లాసులు వచ్చి లస్సీ, నార్మల్ లస్సీ అండ్ మ్యాంగో లస్సీ, తర్వాత జల్జీరా అనమాట. వీటికి ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇవి మాకు తెలియదు అది ఛార్జ్ చేస్తారని. పెద్ద గ్లాసులకి ఇచ్చారు కదా అవి ఛార్జబుల్ అంట. మన ముందున్న స్టీల్ గ్లాసులో మాత్రం మజ్జిగ రీఫిల్ చేస్తూనే ఉంటారు. అది కూడా ఎందుకో నాకు తెలీదు, మరి అది మాత్రం ఫ్రీ అని చెప్పారు. మిగతా ఆ గ్లాసులు పెద్ద గ్లాసులో ఉండేది మాత్రం ప్రైజ్ అంట. అది ఒకటి ఈచ్ గ్లాస్ 65 రూపీస్. అందుకే హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏవి దీనిలో మీల్స్లో ఇంక్లూడ్ అవుతాయి అనేది కనుక్కోవాలన్నమాట. అంటే ఈ థాలీలో ఏది ఇంక్లూడ్ అవుతుందో తెలుసుకొని చేసుకోవడం బెటరు. మాలాగా మీరు మిస్టేక్ చేయకండి. అండ్ చూస్తున్నారు కదా కటోరీలు ఒక్కొక్కటి అలా ఫిల్ చేస్తూ ఉన్నారు. సో దీనిలో ఏదో 3-4 వెరైటీసు మ్యాంగోతో చేసినవే అన్నారు. అక్కడ అతన్ని ఆమ్లీషియస్ అని పెట్టారు, మ్యాంగో థాలీ అన్నారు. మరి మొత్తం మ్యాంగో కాదా అంటే మొత్తం మ్యాంగో పెడితే వెగటు కొడుతుంది అన్నారు. బట్ ఏమో హల్లీమనీలో అనే ఒక ప్లేస్ ఉంది ఇక్కడ, ఫుడ్ జాయింట్ అది కూడా. సో దానిలో అయితే మాత్రం మొత్తం పెడతారంట, మొత్తం మ్యాంగోతో చేసినవే సర్వ్ చేస్తారంట. అది ఇంకోసారి ట్రై చేసి నేను మీకు దాని వీడియో కూడా పెడతాను. ఇదండి ఇక్కడ పూరీలు, చపాతీలు అండ్ పూరన్ పోలి, అది కూడా మ్యాంగోతో చేశారంట. అది నెయ్యి మాత్రం అలా పోస్తూనే ఉంటారు. ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైంది. అండ్ చూస్తున్నారు కదా థాలీ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. నాకైతే మాత్రం ఆ ఫుడ్ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే ఒకటి వెనుక ఒకటి వస్తూనే ఉన్నారు. అది చూస్తేనే కడుపు నిండిపోయినట్టు అనిపించింది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇదండి ఇట్లా కేసరి కూడా పెట్టారు చూసారా. ఇలా సర్వ్ చేస్తూ ఉంటారు అన్లిమిటెడ్. మీరు ఎంతవరకు తినగలిగితే అంతవరకు హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇక్కడ ఆమ్ జిలేబీ కూడా సర్వ్ చేశారు విత్ రబడి. తర్వాత రైస్ ఐటమ్స్కి వస్తే మాత్రం కర్డ్ రైస్ ఉంది, కిచడీ ఉంది, తర్వాత పులావ్ ఉంది. సో అది కూడా అన్లిమిటెడ్. ఈ ఆమ్ రస్ మాత్రం మీరు ఎంత తాగితే అంత
ఫ్రీగా ఎంత కావాలంటే అంత వాళ్ళు పోస్తూ ఉంటారు, అంటే సర్వ్ చేస్తూ ఉంటారు, మనం తాగుతూ ఉండొచ్చు, అదే తింటూ ఉండొచ్చు. సో ఇదన్నమాట. బాగా ఫుడ్డు ప్రియులైతే, బాగా తినగలిగి ఉంటే ఇది చాలా చాలా వర్త్. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇట్లాంటి ఫుడ్ తినడం ఇష్టమైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు చెప్పడం మర్చిపోయాను, ఈ ఫుడ్ వచ్చి గుజరాతీ అండ్ రాజస్థానీ స్టైల్లో ఉంటుంది, రెండు మిక్స్డ్లో ఉంటుంది అనమాట. వెరైటీస్ అన్నీ కూడా. ఆ ప్లేట్ అయితే చాలా పెద్దది ఉంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. చూడ్డానికేమో చిన్న చిన్న కటోరీ లాగా ఉంటాయి, బట్ మొత్తం మీకు రీఫిల్ చేస్తూ ఉంటారు, మీరు తింటూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా తక్కువ కారంతో ఉంటాయి, స్పైస్ ఎక్కువగా అనిపించదు. మన ఆంధ్ర ఫుడ్ కొద్దిగా కారంగా అట్లా ఉంటుంది కదా, సో అట్లయితే ఉండదు. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే, బాగుంటుంది. కొద్దిగా స్పైస్ తక్కువ ఉంటుంది అనమాట. రైస్ కూడా మీకు ఎంత కావాలో అంత సర్వ్ చేస్తూనే ఉంటారు. కిచడీలోకి అయితే నెయ్యి ఇలా పోస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టు. అండ్ సో చూస్తున్నారు కదా, నా మొహం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా, ఎంత హ్యాపీగా ఉన్నానో ఆ ఫుడ్ చూసి. సో మీరు కూడా ఈ హ్యాపీనెస్ కావాలంటే తప్పకుండా రాజధానికి వెళ్ళండి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.